కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కేంద్రానికి లేఖ రాయట్లేదు సిబిఐ ఎంక్వైరీ చేయాలని? అంటే ఇక్కడ కాంగ్రెస్ నేతల హస్తం కూడా ఉందని చెప్పేసి కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది చెప్పమనండి. వాళ్ళు ఇంతవరకు ఏం చర్య ఎందుకు తీసుకోలేదు? వాళ్ళని ఎవరు ఆపుతున్నారు? మేము అది అడుగుతున్నాం. మేము చేసేది మేము చేస్తున్నాం. మేము ఫ్యాక్టు ఫిగరు అన్నీ తీసుకొని మేము వెళ్తాం. మా అవసరానికి మేము ఏం చేయాలో మాకు తెలుసు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంత బీజేపీ ఇక్కడ టామ్ అని మాట్లాడుతున్నారు. మరి మీరెందుకు కేంద్రం నుంచి తీసుకురాలేదు? విభజన అయినప్పుడు అమలు చేసే కార్యక్రమాలన్నీ ఒక పోసంత పని అవ్వలేదు ఇక్కడ. మరి మీరెందుకు చేయలేదు? ఈ 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు? మీరు పైసా పని చేయరు, అందరినీ పాడు చేస్తారు, మా పేరు మారుస్తారు, ఊరు మారుస్తారు అని 0 రిజల్టు. సో ఏంటి మీరు మాట్లాడేది ఏంటి? మేము ఇట్లా సిల్లీ వాటికి నేను రెస్పాండ్ కూడా కాను. ఇప్పుడు కాబోయే ఎలక్షన్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఉండబోతుంది. అందుకోసమే మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్ళారని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? జోక్గా ఇది ఫిబ్రవరి నెల లేకపోతే ఏప్రిల్ 1 అయింటే అందరికీ అర్థమైంది. ఇది పెద్ద జోక్. వాళ్ళిద్దరే కలిసి చేయబోతున్నారు. వాళ్ళిద్దరూ కలిసి మూకుమ్మడిగా ఈ ఎలక్షన్ పోటీ చేయబోతున్నారు. ఎందుకంటే ఇండివిజువల్గా ఎవరు గెలవరు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ అబండాలు, ఈ కథలు, ఈ అబద్ధాలు ఇవన్నీ చూసిన వాళ్ళమే. ఇక్కడ మాకేవి వాళ్ళు చెప్పేది మాకు ఇట్ హ్యాస్ నో ఎఫెక్ట్. అంటే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా చేశారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతరత్న పురస్కారం ఇచ్చింది. అనుకున్న గుర్తింపు మాత్రం పివి నరసింహారావుకి ఇవ్వలేదని చెప్పేసి కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తారు. ఎట్లా దీన్ని? పివి నరసింహారావును గుర్తించి దేశ ప్రధానమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. నువ్వేం చేస్తున్నావు? నువ్వు అది చెప్పు. నీకు అన్నిసార్లు నీ రాష్ట్రాన్ని గెలిపించి ఇస్తే మధ్యప్రదేశ్ శివరాజ్ చౌహాన్ని తోక్కత్రించి ఇంట్లో పెట్టారు మీరు. ఏంటి మీరు మాట్లాడేది? పివి నరసింహారావు గారిని గుర్తించింది మేము, ప్రధానమంత్రిగా ఇచ్చింది మేము. కాబట్టి వీళ్ళు మళ్ళీ దాని మీద అత్తగారు సొమ్ము అల్లుడి దానం చేశారనేది ఎటువంటి కేసే.